శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి ఉపన్యాసమునందు 2వ అధ్యాయంలో చివరగా 61వ శ్లోకం చెప్పుకున్నాం. ఏం చెప్పబడింది అని అంటే, ఇంద్రియములను జయించి, అంటే ఇంద్రియములను మన వశంలో పెట్టుకొని రాగద్వేషములను త్యజించిన వాడు భగవంతుని అపరోక్ష దర్శనాన్ని పొందుతాడు అని చెప్పబడింది. ఇక 62, 63 శ్లోకాలలో మనకు భగవంతుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మనము సరే ఈ ఇంద్రియములను జయించి రాగద్వేషాలను వదులుతాము. వదిలి ఆ విషయ భోగాలను ఇంద్రియముల ద్వారా అనుభవించడము అనేటటువంటిది ఎలా చేయాలి మొదలైనటువంటి విషయాలను ముందు చెబుతూ, ఇక రాగద్వేషములకు కారణమేమిటి మనం చెప్పుకున్నాం. రాగము అనంటే మనకు ఏది హితము కాదో అది హితము అని దాని మీద అది కావాలని కోరిక పెంచుకోవటం రాగము. ఇక ద్వేషము, మనకు ఇది ఇష్టం లేదు అని ఒకరి మీద ఒక వస్తువుని ద్వేషించటం. ఈ రాగద్వేషాలకు కారణం ఏమిటి? తరువాత ఆ రాగద్వేషాలు కలిగితే మనము దానిని త్యజించకపోతే దాని వలన కలిగేటటువంటి పరిణామములు ఏమిటి అనేటటువంటి మొదలైనటువంటి విషయాలను ఈ 62, 63 శ్లోకాలలో కృష్ణుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు. ఈ 2 శ్లోకాలు అందరికీ బాగా పరిచితమైనటువంటి, బాగా అందరికీ తెలిసినటువంటి విషయాలే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మొదట ఈ 2 శ్లోకాల యొక్క అర్థాన్ని చూద్దాం, భావార్థాన్ని. విషయ పదార్థములనే ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వానికి, అంటే విషయ పదార్థాలనే ఎప్పుడూ తన మనస్సులో పెట్టుకొని వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి వానికి ఆ విషయ పదార్థముల మీద ఆసక్తి పెరుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః, ఆ విషయ పదార్థముల మీద కోరిక ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. సంగస్తేషూపజాయతే, ఆ ఆసక్తి చేత మనకు ఆ వస్తువుల మీద కోరిక ఎక్కువ కలుగుతుంది. ఇది కావాలి, ఇది నాకు తప్పక కావాలి అనేటటువంటి కోరిక ఎక్కువ అవుతుంది. సంగాత్ సంజాయతే కామః, వస్తువులను ధ్యానం చేయటం వలన వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి చేత కామః, కోరిక ఎక్కువ కలుగుతుంది. ఆ కోరిక ఎక్కువై ఆ కోరిక మనకు తీరకపోయినప్పుడు కామాత్ క్రోధోభిజాయతే, మనకు ఆ కోరిక నెరవేరనప్పుడు కోపము కలుగుతుంది. కోపం వచ్చినప్పుడు క్రోధాత్ భవతి సమ్మోహః, ఆ కోపము చేత మనకు ఏది చెయ్యకూడదో విధి నిషేధములు లేకుండా చెయ్యకూడని పనులు చెయ్యాలి అనేటటువంటి మనస్సు మనకు కలుగుతుంది.
దాని వలన ఏమవుతుంది? సమ్మోహము అంటే అది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఈ సమ్మోహము వలన అంటే చెయ్యరాని పనులను చెయ్యాలి అనేటటువంటి మనస్సు కలగటం చేత ఇది చెడు పని చెయ్యరాదు అనేటటువంటి నిషేధము, ఈ చెయ్యకూడని పని చెయ్యకూడదు అనేటటువంటిది మనకు గుర్తుకు రాదు, మరచిపోతాం. ఆ విస్మృతి వలన స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. ఎప్పుడైతే ఇది చెడు పని చెయ్యకూడదు అనేటటువంటి స్మరణ పోతుందో ఆ స్మరణ నాశం వలన నేను చేసేటటువంటి పని తప్పు అనేటటువంటి బుద్ధి జ్ఞానము పోతుంది, నాశమవుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే బుద్ధి మన వివేకము నాశమవుతుందో అనర్థానికి కారణమవుతుంది. అనర్థము అంటే నరకాది అనర్థములు మనకు కలుగుతాయి అని ఈ శ్లోకము యొక్క ఆపాతతః భావార్థం. ఇక వివరణకు వద్దాం. మనకు వీతరాగ భయక్రోధ అని మనము వెనుకటి శ్లోకంలో చెప్పుకున్నాం. రాగము భయము క్రోధము లేనటువంటి వాని లక్షణం ఏమిటి? లక్షణం అంటే జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞానికి ఈ రాగము భయము క్రోధము అని వాడు సులభంగా దాన్ని వదిలేస్తాడు. అయితే సాధకుడైనటువంటి వాడు ఈ రాగద్వేష భయ క్రోధములను వదలాలి అని అంటే వాడు ప్రయత్నపూర్వకంగా వదలాలి, అతి ప్రయత్నము మీద వదలాలి. ఈ విధంగా సాధకుడు రాగద్వేష భయ క్రోధముల పరిహారమునకు కావలసినటువంటి రాగద్వేషముల కారణమైనటువంటి ఆ ఫలములు కూడా ఇక్కడ మనం చెప్పాలి. ఏమిటి? ఆ రాగద్వేషాలను పెంచుకోవటం వలన కలిగేటటువంటి అనర్థములు ఏమిటి? విషయాన్ధ్యాయత. మన 5 జ్ఞానేంద్రియములు ఉన్నాయి. ఆ 5 జ్ఞానేంద్రియములు రూపరస స్పర్శ గంధ వీటిని ఆకర్షిస్తాయి. వాటికి సంబంధించినటువంటివి మనకు ధ్యాయత అంటే ఏ విషయ పదార్థములు మనకు మంచిని కలిగించవో చెడుని కలిగిస్తాయో వాటి అందే ధ్యాయత, వాటినే ధ్యానించడం. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని. ఆ విధంగా తేషు ఆ విషయ వస్తువుల యందు సంగః అంటే ఆసక్తి పెరుగుతుంది. ఇది నాకు కావాలి, ఇది కావాలి అనేటటువంటి దాని మీద ఒక ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి పెరగటం చేత మనకేమవుతూ ఉన్నది? కోరిక ఎక్కువ అవుతుంది. సంగాత్ సంజాయతే కామ. ఒక పదార్థము మీద ఒక మనిషి మీద మనకు ఆసక్తి పెరిగినప్పుడు అది నాకు కావాలి, ఆ మనిషి కావాలి, ఆ వస్తువు కావాలి అనేటటువంటి కోరిక బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక మనకు నెరవేరదో అదే చెప్తున్నారు, కామాత్ క్రోధోపి జాయతే. ఆ కోరిక ఎప్పుడు మనకు నెరవేరలేదో కోపము కలుగుతుంది. ఆ కోపం కలిగినప్పుడు ఏమవుతుంది? ఈ పని చెయ్యకూడదు, ఈ పని చెయ్యాలి అనేటటువంటి విధి నిషేధములు మనకు మరచిపోతాం. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఎప్పుడైతే మనకు ఇది మంచి ఇది చెడు అనేటటువంటిది పోయి స్మరణ పోయి విస్మృతి కలుగుతుందో కలిగినప్పుడు ఏమవుతుంది? మనకు దాని వలన క్రోధము కలుగుతుంది. అంటే పరద్రవ్యము, పరస్త్రీ వ్యామోహము ఇవన్నీ కూడా వీటి యందు మనకు ఆసక్తి పెరిగి కోరిక కలిగి ఆ కోరిక చేత పరద్రవ్యము అపహరించటం అనేటటువంటిది పాపకర్మ. పరస్త్రీని అపేక్షించడం అనేటటువంటిది పాపకర్మ అనేటటువంటి స్మరణ పోయి దానికి మీరి పర్వాలేదు, పరద్రవ్యాపహరణం ఏమి పాపము కాదు, చేస్తే తప్పు లేదు
అనేటటువంటి ఆ విస్మృతి కలుగుతుంది. అంటే కార్యకార్య విచక్షణ కోల్పోతాడు. ఇది క్రోధము యొక్క పరిణామము. అందుకే ఇప్పుడు మనకు బాగా ఒక ఉదాహరణ ఇవ్వాలి అని అంటే, యువకులు ఉన్నారు. ఇప్పుడు ఒక యువకుడు ఒక యువతిని అపేక్షిస్తాడు. దానికి వాడు ప్రేమ అని చెబుతాడు. అది పేరుకు ప్రేమనే కానీ అక్కడ కామమోహితుడై ఉంటాడు. ఆ కామానికి వాడు అందమైన ఒక ముసుగు వేసి ప్రేమ అని చెప్పి ఆ అమ్మాయి వెంట పడతాడు. ఆ అమ్మాయి వీడిని తిరస్కరిస్తుంది. వానికి ఆ అమ్మాయి మీద కోరిక కలిగి, ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అమ్మాయిని అనుభవించాలనేటటువంటి కోరిక ఎక్కువ కలుగుతుంది. అప్పుడు వానికి క్రోధము, ఆ కోపం, ఈ అమ్మాయిని ఎలాగైనా నేను వశపరుచుకోవాలి. అప్పుడేమవుతుంది, ఆ క్రోధము వచ్చినప్పుడు ఎలాగైనా ఆ అమ్మాయిని నేను వశం చేసుకోవాలనేటటువంటి కోరిక నెరవేరనప్పుడు మంచి చెడు మరచిపోయి వీడేం చేస్తాడు, ఆ అమ్మాయి మీద యాసిడ్ తీసుకొని ఆ అమ్మాయి ముఖం మీద వేస్తాడు. అంటే నేను యాసిడ్ తీసుకొని ఒక అమ్మాయి ముఖం మీద వెయ్యటం అనేటటువంటిది చాలా దుశ్చర్య. ఇదే పని నా అక్క మీదో, నా చెల్లి మీదో, నా తల్లి మీద ఇంకొకటి చేస్తే ఎలా ఉంటుంది నాకు అనేటటువంటి వివేకము పోతుంది, నాశమైపోతుంది. అదే చెప్తున్నారు, క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఈ వివేకము నాశమైపోతుంది. ఆ వివేకము నాశమైపోయినప్పుడు వాడేం చేస్తూ ఉన్నాడు, కార్యకార్యముల విచక్షణ కోల్పోయి స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. ఎప్పుడైతే ఇది మంచి చెడు అనేటటువంటి వివేకము పోతుందో అప్పుడు వానికి బుద్ధి నాశం కలుగుతుంది. అంటే బుద్ధి పాడైపోతుంది. ఇది మనకు బుద్ధి నిశ్చయాత్మకంగా చెప్పేటటువంటిది. మనస్సులో వచ్చినటువంటి ఆలోచన ఇది మంచి ఇది చెడు అని మాకు నిశ్చయం చేసి చెప్పేటటువంటిది బుద్ధి. అటువంటి బుద్ధి ఏమవుతుంది, పూర్తిగా నాశమవుతుంది. అంటే అమ్మాయి ముఖం మీద ఆమె నన్ను తిరస్కరించింది కాబట్టి ఆ అమ్మాయి ముఖం మీద నేను యాసిడ్ పోయటము అనేటటువంటిది తప్పు, పాపకర్మ. ఇది దుఃఖాన్ని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు వేదనను దుఃఖాన్ని కలిగించేటటువంటిది అని చెప్పి వానికి ఆ వివేకము నాశమైపోతుంది. బుద్ధి ఇది తప్పు, ఇది చెడు పని అనేటటువంటిది చెప్పకుండా పోతుంది. బుద్ధి నాశమైపోయినప్పుడు తాను చేసిందే సరి, అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోయటమే సరి అయినటువంటి కర్మ పని, నాకు దక్కనటువంటిది ఎవరికి దక్కకూడదు అనేటటువంటి బుద్ధి నాశమై దుర్బుద్ధి ప్రచలితమవుతుంది. అప్పుడు వాడేం చేస్తాడు, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే వానికి వివేకము బుద్ధి నాశనమవుతుందో వాడేం చేస్తాడు, అమ్మాయి ముఖం మీద యాసిడ్ వేస్తాడు. సరే, ఆ అమ్మాయి తర్వాత ఏమైనా వానికి దొరికిందా అంటే దొరకదు. ఆ అమ్మాయికి వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, గాయాలవుతుంది. సరే, అమ్మాయి తరఫున బంధువులు ఏం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీడేమవుతుంది, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, వీడు నాశనమవుతాడు. అప్పుడు వీడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు వాడిని తీసుకొని వెళ్ళి లాకప్లో పెట్టి బాగా తంతారు. ఏమైంది ఇంతకు, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే మంచి చెడు నిర్ణయించేటటువంటి బుద్ధి నాశనమైనప్పుడు వీడు నరకాది అనర్థాలకు గురి అవుతాడు. అనర్థము, అమ్మాయి లభించకపోగా వాడు జైలు పాలై చిప్పకూడు తిని చివరికి వాడు నాశనమవుతూ ఉన్నాడు. ఇక్కడ నాశనమవుతూ ఉన్నాడు, వాని జీవితం నాశనమైపోతుంది.
ఇక్కడ వాడికి ఏ విధంగా ఈ జీవితంలో పైకి రాలేడు, పరలోకంలో నరకాది అనర్థాలకు కారణమవుతుంది. ఇదన్నింటికీ ఇంత దేని వలన జరుగుతూ ఉన్నది అని అంటే రాగద్వేషాలను త్యజించకపోవటం వలన, రాగద్వేషాల వలన ఇంద్రియములను జయించి రాగద్వేషాలను వదలకుండా ఉండటం వలన ఇన్ని అనర్థాలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇంక ఏం చేయాలి? ఇక్కడ మనము ఇంద్రియములను జయించాలి, రాగద్వేషాలను వదలాలి అని అన్నప్పుడు మళ్ళీ మనకొక ప్రశ్న వస్తుంది. అయితే విషయ పదార్థాలను మనము అనుభవించకూడదా? ఇక ఉన్నవి ఎందుకు విషయ పదార్థాలు? సుఖాన్ని ఇచ్చేటటువంటి లౌకికమైనటువంటి వస్తువులు ఎందుకున్నాయి? మనకెందుకు ఈ దేహం వచ్చింది? ఈ దేహం వల్ల మనం ఏమీ ఇక సుఖపడకూడదా అనేటటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానంగా 64వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఏమి కలుగుతుంది? రాగద్వేషాలను వదిలి ఇంద్రియాలను జయించటం వలన కలిగేటటువంటి ఫలం ఏమిటి, మనకు దొరికేటటువంటి ఫలం ఏమిటి అని అంటే రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అయ్యా అర్జున, ఈ రాగద్వేషరహితమైనటువంటి ఇంద్రియములను మనము అధీనములో పెట్టుకున్నటువంటి ఆ ఇంద్రియములతో నీవు విషయ వస్తువులను అనుభవించు. విషయ వస్తువులను, విషయ ఐహిక సుఖములను అనుభవించద్దు అని చెప్పటం లేదు. అయితే ఆ పదార్థముల మీద, ఆ మనుషుల మీద రాగద్వేషాలను పెంచుకోకుండా ఇంద్రియములను నీ నిగ్రహంలో ఉంచుకొని ఆ విషయ పదార్థములను నీ దేహధారణకు, ఈ దేహాన్ని మనము కాపాడుకోవాలి, ఈ దేహముతో మనము సాధన చేయాలి. పారత్రిక సాధన చేయాలన్నా ఈ దేహం కావాలి, జీవన యాత్ర సాగించాలన్నా ఈ దేహం కావాలి. కాబట్టి రాగద్వేషరహితుడై ఇంద్రియములను తన నిగ్రహమునందు ఉంచుకొని కేవలము ఈ దేహధారణకు, ఈ దేహాన్ని కాపాడుకోవడానికి ఎంత కావాలో అంత విషయ పదార్థములను నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు, నీకు అనుభవించినప్పుడు అప్పుడు నీవు విషయ పదార్థాలను అనుభవించిన నీకు ఇంద్రియములు నీ అధీనంలో ఉంటాయి, అతి రాగద్వేషాలు ఉండవు. అప్పుడు నీకు మనోనిగ్రహం ఉంటుంది. మనోనిగ్రహము ఉండి అప్పుడు నీకు విచక్షణ కోల్పోవు. ఇది మంచి, ఇది చెడు అనేటటువంటి విచక్షణ ఉంటుంది. చెడు పనులు చేయాలి అని యొక్క మనస్సు, ఆ చెడు పనుల యందు మనస్సు లగ్నమైన నీకు ఇంద్రియ నిగ్రహం ఉండటం వలన రాగద్వేషాదులను కొంతమేరకు, సాధ్యమైనంత మేరకు నీవు తగ్గించుకోవటం వలన నీ బుద్ధి పని చేస్తుంది. నీకు చెడు పని చెయ్యాలి అని మనస్సు కలిగిన బుద్ధి చెబుతుంది, రే ఇది చెడు పని, ఇది నీవు చెయ్యవద్దు అని చెప్పి మనలను చెడు పని చెయ్యకుండా బుద్ధి నియంత్రిస్తుంది. ఎప్పుడైతే మనము చెడు పనులను చెయ్యమో అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదే మనఃప్రసాదము అంటే మనస్సు ప్రసాదమధిగచ్చతి. ప్రసాదము అంటే మన మనస్సు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది. మంచి పని చేసిన వాడెప్పుడు వాని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెడు పని చేసినటువంటి వాని మనస్సు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. ముఖంలో వాడు బయట చూపెట్టకుండా పోయినా, బయట వాడు వ్యక్తపరచకపోయినా, చెడు పని చేసినటువంటి వాడు ఎప్పుడూ ఉవ్వెత్తున ఎగిసేటటువంటి అలలు కలిగినటువంటి సముద్రంలాగా అల్లకల్లోలంగా ఉంటుంది. మనస్సు మనశ్శాంతి ఉండదు. కాబట్టి హే అర్జున, రాగద్వేష వియుక్తై, రాగద్వేషములు లేకుండా ఇంద్రియై, కన్ను మొదలైనటువంటి ఇంద్రియములను ఆత్మవశ్యై,
తన యొక్క వశంలో పెట్టుకొని, తన అధీనమునందు పెట్టుకొని, దేహమునకు దేహధారణకు కావలసినటువంటి అంత మేరకు విషయ పదార్థములను అనుభవిస్తూ ఉన్న వాని మనస్సు తన వశంలో ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, రాగద్వేషాదులు ఎక్కువగా ఉండవు. అటువంటి మనస్సు కలిగిన వాడు చెడు పనులను చేయకుండా మంచి పనులను చేసేటటువంటి వివేకం ఉంటుంది. అప్పుడు వాడు ఎప్పుడైతే చెడు పనులు చేయకుండా మంచి పనులనే చేస్తూ ఉంటాడో అప్పుడు వాని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రసాదమధిగచ్చతి. ఈ ఇంద్రియ జయము వలన, రాగద్వేషాదులు త్యజించటం వలన కలిగేటటువంటి ఫలమేమిటి అనంటే మనఃప్రసాదము. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మనఃప్రసాదం, ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో దాని వలన ఏమవుతుంది? ధ్యానము వస్తుంది. అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఒక చెడు పని లేనప్పుడు మన మనస్సు ఏమవుతుంది? నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్నప్పుడు మంచి పనుల వైపు, భగవంతుని వైపు మన మనస్సు దాని వైపు మరలుతుంది. మరలినప్పుడు ఎప్పుడైతే భగవంతుని యందు మన మనస్సు మరలుతుందో అప్పుడు వాని యొక్క ధ్యానం కలుగుతుంది. ధ్యానం అంటే ఏమిటి? మన మనస్సును భగవంతుని యందే ఉంచటం. వేరే ఏ విషయ పదార్థాల వైపు మన మనస్సును పోనీయకుండా భగవంతుని యందే మనస్సు నిలబెట్టడము అనేటటువంటిదే ధ్యానము. ఆ విధంగా ధ్యానము చేయటం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇంద్రియములను జయించటం వలన, రాగద్వేషములను త్యజించటం వలన ఏమిటి పరంపరగా మనకేం కలుగుతుంది అనంటే మంచి మనస్థితి కలుగుతుంది. మన మనస్సు ధ్యానానికి కావలసినటువంటి ఒక మంచి స్థితిలో మనస్సు ఉంటుంది. ఇదే మనఃప్రసాదము అని అంటారు. ఇటువంటి మంచి మనస్థితి దేనికి కారణమవుతుంది? భగవంతుని ధ్యానానికి కారణమవుతుంది. భగవంతుని ధ్యానము దేనికి కారణమవుతుంది? భగవంతుని అపరోక్షానికి జ్ఞానమవుతుంది. కాబట్టి ఇంద్రియములను నిగ్రహించటం వలన తాత్కాలిక ఫలము మనఃప్రసాదమైతే, శాంత మనస్థితి అయితే, అంతిమ ఫలం ఏమిటి? ఇంద్రియములను జయించటం వలన అంటే ధ్యానము, అంటే భగవంతుని యందు మనస్సు ఉంచటము. కాబట్టి హే అర్జున, నీవు నీ యొక్క కర్తవ్యాన్ని మరచి నీ మనస్సునందు నీ బంధువులోని వీళ్ళనందరినీ, చావు లేనటువంటి వారిని, చావు ఉన్నా చావును తప్పించుకోజాలన్నటువంటి నీ వీళ్ళనందరినీ కూడా నీ వాళ్ళుగా తలచి, వీళ్లను చంపితే నాకు దుఃఖం కలుగుతుంది, పాపం వస్తుంది అనేటటువంటి కల్పనతో నీవు యుద్ధ విముఖుడవై నీ కర్తవ్య భ్రష్టుడవుతూ ఉన్నావు. కాబట్టి వీళ్ళందరూ బంధువులు, వీళ్లను నేను రక్షించాలి, చంపకూడదు అనేటటువంటి ఈ ఆలోచనలు మాని నీ కర్మ అయినటువంటి రాజు యొక్క ధర్మము, కర్తవ్యము అయినటువంటి యుద్ధాన్ని చెయ్యి, శిష్టులను రక్షించు, దుష్టులను శిక్షించు అని ఈ విధంగా విస్తారంగా అర్జునునికి కృష్ణుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఇక ఈ మనఃప్రసాదము, మనశ్శాంతి దొరికినప్పుడు అచిరకాలంలోనే భగవంతుని అపరోక్ష జ్ఞానమవుతుంది. దాని వలన సకల దుఃఖములు నాశమవుతాయి అనేటటువంటి విషయాన్ని 65వ శ్లోకంలో మనకు చెబుతూ ఉన్నారు. ఆ 65 శ్లోకాన్ని రేపు చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.